హాయ్ అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఆనియన్ కారపొడి చేస్తున్నా, బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే కొన్ని మెంతులు, ఇంకా ధనియాలు, ఇంకా కొంచెం శనగపప్పు, మినపప్పు, 2-3 ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకుని అయితే మంచిగా మనం నూనెలో కొంచెం రెడ్గా అయ్యేంత వరకు అయితే ఎంపుకోవాలి. ఇంకా దాంట్లోనే కొంచెం పల్లీలు, మళ్ళీ కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం వెల్లుల్లి కూడా ఎంచి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఆనియన్ అయితే నేను 4 తీసుకున్నా. ఇవైతే సన్నగా మనం చికెన్ బిర్యానీకి ఎట్లా వేసుకుంటాం, లాస్ట్ లో వేస్తాం కదా, అట్లయితే మంచిగా కట్ చేసుకొని మంచిగా దూరగా ఎంపుకోవాలి. ఇంకా కొంచెం వైట్ గా అయితే అస్సలు ఉండొద్దు, మొత్తం బ్రౌన్ కలర్ లాగా వచ్చేసేయాలి. ఇంకా అదే ప్లేట్లో కొంచెం నేను ఇందాక వెల్లుల్లి అన్న కదా, ఇంకా అది దాన్ని వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇంకొంచెం ఉంటది కదా, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం మనకు తగినంత, దానికైతే మనం ఎంత సరిపడుతుందో అంత వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ ఆనియన్ అవి ఏంపి పెట్టుకున్నాం కదా, ఇంక ఇవి కూడా వేసేసుకోవాలి. రెండు మిక్సీ పట్టేసుకొని కొంచెం ముద్దలా వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది, ట్రై చేయండి కంపల్సరీ. ఇది ఈజీగా అయిపోతుంది. ఇంకా పల్లీలు, వెల్లుల్లి, ఇది కరివేపాకు ఉంది కదా, ఇది కూడా నేను ఏంపి పెట్టుకున్నాను కదా, ఇంకా మనం కొంచెం ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే చూసి వేసేసుకోవాలి. చాలా బాగుంది. వేడివేడి అన్నంలో అయితే కొంచెం జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా ఉంటది కదా, ఇంకదైతే నోరుకి మంచి టేస్ట్ బాగుంటది. సరేనా, బాయ్ మరి.